హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి చట్నీలే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పొడితో పాటు కొద్దిగా నెయ్యి కూడా దట్టించి తింటే నోటికి రుచిగా అనిపిస్తుంది. ఇందులో ఒక్కటంటే ఒక్క చుక్క కూడా నూనె లేకుండా మనం ఈ పొడిని తయారు చేసుకోబోతున్నాము. ముందుగా పుట్నాలని తీసుకొని బాండీలో వేయించుకోవాలి. ఆ తరువాత ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే చింతపండుని కొంచెంగా అందులో వేసుకోవాలి. ఆ తరువాత ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోనే 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక చల్లారడానికి మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పప్పులు అన్నీ చల్లారేలోపు మనం కరివేపాకుని కడిగి వాటిని కూడా బాగా వేయించుకోవాలి. తేమ లేకుండా బాగా వేయించడం వల్ల పొడి 15 రోజులైనా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇక ఈ కరివేపాకుని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ అయితే సాల్ట్, అలాగే 2 స్పూన్ల కారం అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా అయితే పొడిలాగా అవుతుంది. దీన్ని మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్